బసవరాజుపాలెం గ్రామంలో గత 5 రోజులుగా దళితులకు బీసీ యాదవ కులస్తులకు మధ్య వివాదం నెలకొనడంతో ఆ గ్రామాన్ని ఈ రోజు కుల వివక్ష పోరాట సమితి జిల్లా మరియు స్థానిక నేతలు సందర్శించారు. ఇటీవల ఈ గ్రామానికి చెందిన పేర్నపాటి విజయ్ అనే దళిత యువకుడిని అదే గ్రామంలోని యాదవ కులానికి చెందిన గుండుబోయిన నరసింహులు అనే వ్యక్తి కులం పేరిట దూషించిన ఘటనపై కేసు నమోదు కావడంతో గత 4 రోజులుగా గ్రామంలో యాదవ కులస్తులకు మరియు దళితులకు మధ్య వివాదం నెలకొంది. బీసీ యాదవ మరియు కొందరు అగ్ర కులస్తులు తమను సంఘ బహిష్కరణ చేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారని దళితులు ఆర్డీఓకు స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఇదే విషయమై గ్రామానికి చెందిన యాదవ కులస్తులు కూడా డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్టార్ట్ చేయమంటారా? నా పేరు ఆలూరు తిరుపాలు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శిని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నెల్లూరు జిల్లా సెక్రటరీని. ఈ మధ్య రాష్ట్రంలో దళితుల మీద దాడులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా దగ్గరలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ మధ్య మనం చూసాం, తెనాలిలో 2 దళిత యువకులు, ఒక మైనారిటీ యువకుడి మీద 3rd డిగ్రీ నడివీధిలో, తెనాలి పట్టణంలో నడివీధిలో సిఐ గారు కాళ్ళు తొక్కిపెట్టి 3rd డిగ్రీ ప్రయోగించిన విషయం మనం చూసాం. చాలా అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దాని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కేవీపీఎస్గా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాము. ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో జరుగుమల్లి మండలంలో బెట్రగుంటలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఊరేగిస్తుంటే, అంబేద్కర్ గారి పటాన్ని ఊరేగిస్తుంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అడ్డుకొని వాళ్ళ వీధులు గుండా పోనీయకుండా అంబేద్కర్ గారి ఆ చిత్రపటాన్ని అడ్డుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం బసవరాజుపాలెంలో అక్కడ పేర్నిపాటి విజయ్ ఆయన బన్నీని వేసుకొని కాలకృత్యాలకి పోయే అంటే ఊరిలో పోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి నరసింహులు, ఆమె యాదవ కులానికి చెందినటువంటి నరసింహులు అడ్డగిచ్చి ఈ దారిని గుండా నువ్వు బన్నీని వేసుకొని పోయేదానికి వీలు లేదు అని చెప్పి కులం పేరుతో దూషించడం అనేది ఆపి, దూషించి ఈ దారిని కూడా నడిచేదానికి వీల్లేదు, బండి వేసుకొని పోయేదానికి వీల్లేదనే పద్ధతిలో మాట్లాడి అడ్డుకోవడం చాలా దాన్ని మేము తీవ్రంగా కేవీపీఎస్గా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే మనకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయింది, ఇంకా కూడా అనేక గ్రామాల్లో కుల వివక్ష కొనసాగుతుంది అనేదానికి నిదర్శనంగా ఈరోజు బసవరాజుపాలెంలో జరిగినటువంటి ఇది మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ పేర్నిపాటి విజయ్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారి దగ్గరికి తీసుకుని పోయి కేసు పెడితే, సిఐ గారు కూడా నువ్వు అక్కడికి పోయేదానికి లేదు, ఆ దారి గుండా నువ్వు టీషర్ట్ వేసుకొని పోయేదానికి లేదు, నువ్వు అక్కడ కానీ పోయినావంటే ఖచ్చితంగా నీ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సింది అని చెప్పి సిఐ గారు మాట్లాడడం అనేది చాలా దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అందుకని ఇలాంటి విషయాల్లో జరగకుండా ఉండాలంటే దళితుల్లో ఐక్యం, దళితులంతా కూడా ఐక్యం కావాలా. ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యాదవులు, అక్కడ మాలాడు ఉంది, మాదిగాడు ఉంది, అయినా కూడా ఒకటిగా ఉన్నప్పటికీ ఈ యాదవులు వాళ్ళు అధికార బలాన్ని, మంద బలాన్ని ఉపయోగపెట్టుకొని ఈ రకంగా దళితుల మీద దాడి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. మేము మా పరిశీలన కూడా తేలింది ఏంటంటే, ఆ ముందు రోజు రాత్రి యాదవులందరూ కూడా పోగయ్యి వాళ్ళకి నీళ్లు ఆపేయాలా, వాళ్ళ అంగళ్ళకి వస్తే సరుకులు ఇవ్వకూడదు అనే రకంగా సాంఘిక బహిష్కరణ చేసే దానికోసం మాట్లాడుకోవడం జరిగింది. దాంతో మళ్ళీ ఈ దళితులందరికీ తెలిసిన దాని మీద కూడా ఎస్పీ గారిని కలవడం కానీ, అలాగే డిఎస్పీ గారిని కలవడం కానీ వాళ్ళు కలవడం జరిగింది. దాంతో కేసు అయితే కట్టారు కానీ ఇంతవరకు నిందితుల్ని విచారణ కోసం పిలిచినటువంటి పాపాన పోలీసు వాళ్ళు పోలేదు. అందుకని ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ ఎవరైతే ఆపినటువంటి బండి ఆపి కులం పేరుతో దూషించినటువంటి గుండుపోయిన నరసింహుల్ని ఖచ్చితంగా అట్రాసిటీస్ కేసు కట్టాలా, వాడిని వెంటనే అరెస్ట్ చేయాలా. ఇక మీదట అలాంటి దాడులు కానీ అలాగే అలాంటి జరగకుండా చూడాలని చెప్పి కేవీపీఎస్గా నెల్లూరు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సోదరులారా, నా పేరు నేలపాటి రఘురామయ్య, రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈనాడు భారతదేశం మొత్తం మీద దళితులు, ఆదివాసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని
పాలకుల ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయని నివేదికలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామికవాది ఖండించాలి. ఆత్మకూరులో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఏ ఊరది బసవరాజుపాలెంలో ఒక దళితుడి మీద దౌర్జన్యకరంగా ప్రవర్తిస్తే సిఐ గారు నిందితుడు నీ పక్షంలో చేరి కుల అహంకారంతో, సిఐ కూడా అదే కులానికి చెందినవాడు కాబట్టి మా దళితుడిని ఎవరైతే ఎవరినైతే ఇబ్బంది పెట్టారో అతను తరపున కాకుండా ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళ తరపున ఆయన వకాలత్ తీసుకొని ఈనాడు మా దళిత ఎవరి పేరు అతను విజయ్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ విధంగా ఇబ్బంది పెట్టడం మేము ఖండిస్తున్నాము. పైపెచ్చు మేము అంబేద్కర్ వాదులుగా మేము కోరుకునేది ఈ సంఘంలో అందరూ కలిసిమెలిసి ఉండాలా. మేము ఈ అంబేద్కర్ గారు చెప్పింది ఏమిటంటే కుల పునాది మీద ఏ జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమన్నాడు. అందువలన ప్రతి మనిషి సమానమే అనేది ఆయన ఆ భావన. ప్రజలందరూ సోదర భావంతో మెలగాలి, సోదర భావంతో బ్రతకాలన్నాడే కానీ వివక్షపూరితంగా సంఘంలో బతకమని చెప్పలేదు. కాబట్టి ఈనాడు కులాహంకారులు చేస్తున్న ఈ దాడులను ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కేపీఎస్కు ధన్యవాదాలు. నాగయ్య, నా పేరు నాగయ్య, కులవివక్షిత జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు మేము బసరాజపాలెంలో అక్కడున్న అరుంధతిని పలకరించేదానికి మేము కేవీపీఎస్గా జిల్లా నాయకులు అందరూ వచ్చిండ్రు. వాళ్ళని పోయి పలకరించేదానికి పోయిచ్చినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, పోయిన నెల 27వ తేదీ నన్ను పోయేవాడిని ఆపి, రే నువ్వు ఇక్కడికి బండి వేసుకొని నువ్వు ఈ పక్కకు లెట్టికి పోతుండవు, నువ్వు బండి వేసుకొని ఊళ్ళో అటు ఇటు తిరుగుతుండవు, నువ్వు తిరిగితే బాగుండదురా, నీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించిండ్రు. బెదిరించిందే కాక ఏమయ్యా తిరిగితే అంటే, నువ్వు తిరగకూడదు ఏరియాలో, నువ్వు ఒకతడవ బండి వేసుకుని ఒకతడవ కారు వేసుకుని ఒకతడవ నువ్వు ఏరియాలో తిరుగుతుండు, నీ సంగతి చూస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి ఇక్కడ రాబాక మా ఊళ్ళోకని చెప్పి ఆ ఇజీ అనే అబ్బాయిని ఆ నరసింహులు గుండుపోగు నరసింహులు అనే ఆయన బెదిరించడం జరిగింది. జరిగిన తర్వాత అవతల మళ్ళీ మరుసటి సాయంకాలం ఊళ్ళో వాళ్ళకి అరుంధతిపాలెంలో జక్రయ్య అనే అతనికి, అయ్యా మీ వాళ్ళు అతను కానీ మా ఊళ్ళోకి కానీ మీ వాళ్ళు కానీ ఇటు కానీ బళ్ళు వేసుకుని వస్తే మేము రాని ఖచ్చితంగా కొడతాం అని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత సిఏ గారి కాడికి ఈ అబ్బాయి పోతే సిఏ గారికి రిపోర్ట్ చేద్దామని పోయిన తర్వాత సిఏ గారు ఏం చెప్పిందంటే, నువ్వు ఆ ఏరియాకు పోబాకయ్యా, నువ్వు ఆ ఏరియాకు పోబాకు, నాకు కూడా చెప్పిండ్రు ఆ ఏరియాకు నువ్వు పోబాకు అని చెప్పి సిఏ గారు చెప్పారంట. సిఏ గారు ఏం సార్ అంటే, ఇంకా ఇంత మాట్లాడటం ఎందుకు సార్, నన్ను ఈ రకంగా అవమానించారు సార్ అని చెప్పినా కూడా నువ్వు పోబాకు అని చెప్పిండట. చెప్పిన తర్వాత వచ్చి ఇక్కడంతా బాధపడి అవతల అతను ఆ రిపోర్టు మళ్ళా అక్కడ ఎస్ఐ గారికి ఒక రిపోర్ట్ రాసి, సార్ నన్ను ఈ రకంగా అవమానించిండ్రు, నన్ను ఆ ఊళ్ళోకి పోవద్దని చెప్పిండ్రు, అందువల్ల నేను అటు బండి వేసుకొని పోవద్దని చెప్పిండని చెప్పి ఆ విజయ్ అనే అబ్బాయి ఆమె రిపోర్ట్ పెడితే ఎస్ఐ కూడా కేసును పట్టించుకోవాలా. అవతల ఎస్పీ గారికి పెట్టిన తర్వాత నిన్న 9వ తేదీ సోమవారం వాళ్ళు గ్రామస్తులందరూ వచ్చి, మా అబ్బాయి ఒక కేసు ఇచ్చిండు, మాకు అవమానంగా ఉంది అని గ్రామస్తులు అందరూ కలిసి ఒక 50 మంది వచ్చిన తర్వాత అప్పుడు ఆ కేసుని ఎస్ఐ గారు కట్టడం జరిగింది. దాని తర్వాత ఆ రాత్రికి అందరూ ఒక 100 మంది గ్రామంలో చేరి, యాదవ రాజులందరూ కలిసి ఆ గ్రామంలో చేరి, అయ్యా వాళ్ళని నీళ్ళకి రాకూడదని ఒక ఆయన వచ్చి వాళ్ళని అసలు వాళ్ళ నీళ్లు వాళ్ళకి పోనీకుండా మనకడే కదా కట్ చేద్దామని, వాళ్ళ మేకలు గొర్రెలు కూడా మన చేలలేక రాకూడదని, వాళ్ళకి అంగడి సామాను కూడా ఇవ్వకూడదు, వాళ్ళ పనులు కూడా పిలవకూడదని చెప్పి భయంకరంగా రాత్రి తెల్లవారులు దాదాపు 3 గంటల దాకా వాళ్ళు ఉండి మీటింగ్ చేసుకొని అయితే పోయినరు. వీళ్ళు మటుకు వాళ్ళు ఏదో గుంపు కూడారని చెప్పి ఎన్ని విషయాలు వింటూ తెల్లవారులు అక్కడున్న అరుంధతిపాలెం, బసరాజపాలెం అరుంధతిపాలెం తెల్లవారులు కూకుని భయపడిపోయి
అవును ఉదయాన్నే వీళ్ళు పోయి రిపోర్ట్ చేద్దాం పోలీసులు కానీ లోపల వాళ్ళు ఒక 50 మంది వచ్చి డిఎస్పీ గారికి వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేసి పోయిండ్రు. అవతల వీళ్ళు పోయి రిపోర్ట్ చేసిన తర్వాత అయితే పోలీసు అక్కడి నుంచి డిఎస్పీ గారు అక్కడ ఒక పోలీసు బందోబస్తును కూడా వేసి అక్కడ మళ్ళా 50 మందిని కొద్దిమందిని పిలిపించి అక్కడ బైండర్ చేసుకునింది. బైండర్ కేసు పెట్టి మీకు మేము అండగా ఉన్నామని డిఎస్పీ గారు చెప్పిండ్రు. అయితే ఆ ముద్దాయి ఇప్పుడు కూడా టౌన్లో ఉన్నాడు. వాళ్ళని ఆయన కూడా పిలిచి అతని మీద తగు చర్యలు తీసుకోవాలా, కానీ తీసుకోలేదు. అంతేకాకుండా ఇంకా కూడా ఆ గ్రామంలో మేమంతా పోయి ఇలా విచారణ జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎస్సీలపై జరిగే దాడులన్నీ కూడా నాయుళ్ళు, రెడ్డి గారు, బ్రాహ్మణ్స్ ఇటువంటి అందరూ జరిపేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్సీల మీదకి ఇక్కడున్న బీసీలుగా ఉండి మాకు అనుకూలంగా ఉండేవాళ్ళే బీసీలే ఈ రకమైన దాడులు చేసి మనం బండి వేసుకోకపోతే ఓర్చుకోలేని తత్వం ఇక్కడ బీసీలకు వచ్చింది. అందువల్ల ఇది చాలా దుర్మార్గం. 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళందరూ ఉద్యోగస్తులు కావచ్చు, కానీ ఈ రకంగా పేదోళ్ళ మీద ఎస్సీల పైన ఒక చిన్న చూపు చూడకూడదు. ఇది మటుకు మేము కేవీపీఎస్ గా చాలా ఖండిస్తున్నాం. ఇది మటుకు చాలా దుర్మార్గం. ఇక్కడ ఎస్సీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ ఆ ఊర్లో కొలాయిని కట్ చేసిండ్రు. ఇక్కడ బంటపల్లిలో ఒక అతన్ని ఎస్సీని చెప్తూ కొట్టిండ్రు బీసీలే. అందువల్ల ఇవన్నీ కూడా బీసీల దాడులు పెరిగే ప్రభావం ఉంది ఇక్కడ. అందువల్ల ఎస్సీలు వాళ్ళు పని ఏదో చేసుకుని వాళ్ళు పాటికి పోయేవాళ్ళు ఎవరైనా ఒకరాదు పిల్లకాయలు ఊర్ల నుంచి వచ్చినా అటు ఇటు పోతుంటే వీళ్ళు ఓర్చుకొని తత్వంగా ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం సెలవు తీసుకుంటున్నాను సోదరులారా. నా పేరు గంటా లక్ష్మీపతి, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మత తగాదాలు, కుల తగాదాలు పెడతా ఉంది. అది కుల తగాదాలను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే మీకు ఆత్మగురు మండలం బసవరాజుపాలెంలో మొన్న ఇన్సిడెంట్ జరిగింది. 27వ తేదీ ఆ ఇన్సిడెంటే కాకుండా బండ్లపల్లి ఎస్సీల మీద దాడి చేస్తే కూడా గమ్మునైపోయారు. అదేవిధంగా దేవపూర్లో విపరీతం కులవిస్తుంది. ఈ మండలంలో అనేక దగ్గరలో కులవిక్ష జరుగుతుంది. అయితే కేవీపీఎస్గా మేమందరం కౌలు రైతులుగా మేము ఖండిస్తూ ఇక్కడ వాళ్ళకు జరిగిన దాడులు ఇప్పుడు మేము రక్షిస్తూ వాళ్ళ మీద అన్యాయం జరగకుండా ఆత్మగురు మండల హెడ్ క్వార్టర్ నుండి కాపాడుతూ వస్తున్నాం. గొడవలు జరగడం ఏమన్నా జరగని మేము అనేకం చేస్తూ ఉన్నాం. దీంట్లో బసవరాజుపాలెం ఇటీవల విషయం జరిగింది. అయినా విచారించదని పోయాం. ఈరోజు విచారించడానికి పోయి అరుంధతి వాళ్ళు కూర్చొని గుండుబోయిన నరసింహులు అనే అతన్ని పిలిచి మాట్లాడాం. వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాం. పేర్లపాటి విజయ్ ఇంటికి పోయాం. వాళ్ళ ఇంటిలో వాళ్ళ అమ్మతో మాట్లాడాం. అదేవిధంగా అతనితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే బైక్ మీద బాటిల్ పెట్టుకొని బైక్ మీద ఊళ్ళో ఉండి అవతల చెరువు ఉంటే ఆ చెరువు రోజు అలవాటు ఉంది అతనికి. 2 సంవత్సరాలు అట్టే పోతున్నాడు. అయితే ఇటీవల 27వ తేదీ గుండుపోయిన నరసింహులు అనే అతను ఆపి అతన్ని బూతులు తిట్టి నువ్వు ఈ దోణ పోవటానికి లేదు, బైక్ మీద పోవటానికి లేదు అని ఆపారు. ఇంతవరకు బాగుంది. అతను వచ్చి సిఐతో మాట్లాడాడు. సిఐకి అర్జీ ఇచ్చాడు. ఇది మాట్లాడిన తర్వాత ఈ విషయం అవతల వాళ్ళు కూడా యాదవులు కూడా గుండుపోయిన నరసింహులు కూడా వచ్చి సిఐతో విషయం చెప్పారు. సిఐ ఈ పేదపాటి నరసింహులు పిలిచి పేదపాటి విజయాన్ని పిలిచి సీరియస్గా మందులు ఇచ్చాడు. ఎట్టంటే నువ్వు పోవటానికి లేదు, పోతే ఒప్పుకోను, అక్కడ కానీ పోయే పని అయితే నేను అక్కడ ఉండి కొట్టుకుంటే తీసుకొస్తాను అనే మాట నేరుగా సీఏ అంటాం అనేది ఈరోజు విజయ చెప్పాడు మాకు. నేరుగా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. విజయ చెప్పాడు, మా అబ్బాయి ఇట్లా చెప్పాడని వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. ఇట్లా పోలీసు అధికారులు న్యాయం ప్రకారం ఉండకుండా వీళ్ళ కులం అనే ఉద్దేశంతో అధికారులు కూడా కులపిచ్చి పెట్టి ఈ విధంగా వార్నింగ్లు ఇవ్వటం, దళితులను అణిచేయడానికి ప్రయత్నం చేయటం, కింద వర్గాన్ని అణిచేయడానికి ప్రయత్నం చేయటం మేము ఖండిస్తున్నాం. కేవీపీఎస్గా ఖండిస్తున్నాం, కౌలు రైతులుగా ఖండిస్తున్నాం. ఇటువంటి సిఐ గారు కూడా అట్లా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చర్చ సిఐ యాదవా, డిఎస్పీ యాదవా, ఇప్పుడు ఎంక్వైరీ వేయాలా, ఎస్పీ ఎంక్వైరీ వేయాలా. ఈ ఎస్పీ ఎంక్వైరీ ఎవరిని వేయాలా,
ఈ కులం కాని వాళ్ళని వేస్తే వేరే వాళ్ళని వేస్తే న్యాయం జరగద్దు. ఏళ్ళలో పంపిస్తే మటుకు ఇబ్బందికరమైన పరిస్థితి, న్యాయం జరగని పరిస్థితి ఉంటుంది. అందుకని కేవీపీఎస్గా కౌలు రైతుగా మేము అడిగేది ఏంటంటే ఎస్పీ గారు వేరే డిఎస్పీని వేసి ఎంక్వైరీ చేయాలని, అదేవిధంగా ఇట్లా అధికారులు ప్రవర్తించడం న్యాయం కాదని, ఆ విధంగా ప్రవర్తిస్తే దాని యొక్క ప్రతిఫలం అధికారులు కూడా అనుభవిస్తారని మేము ఖచ్చితంగా కౌలు రైతు సంఘం కానీ కేవీపీఎస్ కానీ చెప్తున్నాం.